దేవుని పట్ల మనం నామకార్థంగాను ఆసక్తి కలిగిన వారుగాను ఉన్నామని మనం ఎప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, దేవుని ఆరాధన కానీ లేకపోతే దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు కానీ మన మనస్సు స్పందించే తీరుంది చూసారా, దాన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవచ్చు మనం ఏ విధంగా ఏ స్టేట్లో ఉన్నామో, ఏ హృదయం కలిగి ఉన్నామో అని. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని పట్ల ఒక అత్యాసక్తి కలిగి ఉన్న వ్యక్తికి ఏంటంటే, దేవుని మందిరంలో ఒక ఆరాధన జరుగుతుంది, లేకపోతే సువార్త కూడిక జరుగుతుంది, వాక్యం వినపడుతుంది, ఈ రోజు నేను వెళ్ళాలి అనే ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిద్దామా, ఎప్పుడు వాక్యం విందామా, వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉంటారు. మీ హృదయం ఆ విధంగా స్పందిస్తున్నట్లయితే మీరు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు. లేదు ఈరోజు ఆరాధన ఉంది, అయ్యో ఈరోజు ఆరాధన ఉంది లేకపోతే బాగుండని మీ మనసులో అనిపించిందా? నిర్మోహమాటమే లేదు, ఈరోజు ఆరాధన భారంగా అనిపిస్తే మీరు వేషధారణమైన భక్తి చేస్తున్నారని అర్థం. నేను వేషధారణమైన భక్తి చేస్తున్నానని అర్థం. నామకార్థమైన భక్తి చేస్తున్నానని అర్థం. విలువ లేని, శక్తి లేని భక్తి పరులుగా ఉన్నామని అర్థం. దానికి అర్థం దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అసలు అనుమానమే లేదు. ఆరాధన అనగానే మనసులో ఒక సంతోషం మెదులుతుందా, లేకపోతే బాధ వస్తుందా, అయ్యో వెళ్ళాలి. ఆదివారం వస్తుందంటే ఒక ఎక్సైట్మెంట్ ఉందా, లేకపోతే ఒక విచారం కనపడుతుంది మన హృదయంలో. అందుకనే చెప్పాను, ఒక తిండిపోతుకి మంచి బిర్యానీ చూపిస్తే చూడండి, ఒక తాగుబోతుడికి మంచి మందు చూపిస్తే చూడండి, వాడి హృదయం ఉప్పొంగిపోద్ది లోపల. బిర్యానీ ప్లేట్ చూడంగానే, అసలు ప్లేట్ కూడా కాదు, అసలు బిర్యానీ ఫోన్లో చూసినా లేకపోతే ఒక ఫ్లెక్సీ మీద చూసినా, ఫోటో చూసినా లోపల లాలాజలం ఊరిపోద్ది అడిగి. ఒక తాగుబోతుడిని చూడండి, తాగుబోతుడు సాయంత్రం 6 అవ్వగానే 7 అవ్వగానే నన్ను నాలుగు లాగేస్తూ ఉంటుంది, ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు వెళ్దామని. అది వారికి దానిలో ఉన్న ఆసక్తి, అత్యాసక్తి. అందుకని అంటున్నాను, దేవుని పట్ల అత్యాసక్తి కలిగిన వారు, దోస్ హు హ్యావ్ ద మోస్ట్ ప్యాషనెట్ పీపుల్, వారి హృదయం ఏ విధంగా ఉండి తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకుగా నేను ఉవ్విళ్ళూరిపోయాను, నేను సంతోషించాను, ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని. ఆ మనస్సు మనకున్నట్లయితే చెక్ చేసుకుందాం. నీ హృదయం నీకు తెలుసు సహోదరుడు, మీ హృదయం మీకు తెలుసు సహోదరి, మీ హృదయం మీకు తెలుసు. భారంగా మందిరానికి వస్తున్నామా, భారంగా ఆరాధన చేస్తున్నామా, భారంగా ఉన్నామా వాక్యం వినడానికి, వాక్యాన్ని అనుసరించడానికి? భక్తి అనేది భారంగా ఉందా? అది నామకార్థమైన భక్తి అండి. నామకార్థమైన భక్తిలో ఉన్నది పోగొట్టుకుంటామే తప్ప ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి తెచ్చుకోలేము, తెలుసా మీకు? వి నెవర్ గెట్ వాట్ వి లాస్ట్. వారు 7వ అధ్యాయం మొదటి భాగంలో వారు చూపిన మొట్టమొదటిది ఏంటో తెలుసా? దే వర్ సో ప్యాషనేట్ అబౌట్ ద లార్డ్, ద వీపింగ్ అండ్ లామెంటింగ్. ఆ మాట చూడండి మళ్ళీ. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత. ఇంకొక మెట్టెక్కి చెబుతున్నాడు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండవలెను. 84వ కీర్తనలో కోరహు కుమారులు రాసినటువంటి ఒక మంచి కీర్తన చూడండి. మనం ప్రతిసారి దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థనలో. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణంలో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఉందా మనకి ఇలాంటి హృదయం? యెహోవా మందిర ఆవరణంలో చూడాలనంట ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అదే 84వ కీర్తనలో 10వ వచనం చూడండి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అలాంటి భావన ఎవరికి ఉండేదో తెలుసు? దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండిద్దండి. భక్తిలో నిజమైన ఆసక్తి కలిగిన వారికి ఉండిద్ది. వేషధారణ వాడికి ఎలా ఉండేది తెలుసా? కంపరం ఉండిద్ది దేవుని మందిరంలో. ఎప్పుడు అవజేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే మనసు ఉండిద్ది.
దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన బిడ్డలు, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి ఉన్న ఒక చిన్న మనస్తత్వం చెబుతానేనండి. వాక్యం ఎవరు చెబుతున్నా సరే దానిలో దేవుడు నాతో ఈరోజు మాట్లాడే మాట కోసం వాక్యాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నాతో ఈరోజు ఏం మాట్లాడాడు, గంట సమయం వాక్యం చెప్పారు కదా, ఈ గంటలో నాతో ఏమన్నా దేవుడు మాట్లాడాను చిన్న మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది ఆసక్తి కలిగిన భక్తి. అలాంటి ఆసక్తి దేవుడు మనకందరికి దయచేయును గాక.